ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సంకినేని హయంలోనే అభివృద్ధి జరిగిందని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావు పాల్గొన్నారు. ఎంపీగా చేసినప్పుడు 9,000 కోట్లతోని 9 నవరత్నాలు అంటే ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం ఇట్లా చాలా చేయటం జరిగింది. ఈరోజు గతంలో కూడా ఎంపీగా దీని స్వల్ప మెజార్టీతో 5,000 మెజార్టీతోనే, అది కూడా బుల్డోజర్ అనే గుర్తు ఒక కన్ఫ్యూజన్తో ఓడిపోవటం జరిగింది. ఇప్పుడు యావత్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు, ప్రత్యేకించి అన్ని పార్టీల నాయకులు అందరూ ఆల్ పార్టీ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసుకుంటామని ఏ గ్రామంలో పోయినా అడుగుతున్నారు. మరోసారి భువనగిరి పార్లమెంట్ యొక్క ప్రజలు ఆదరించి మా పార్టీ అధికారికంగా డిక్లేర్ చేయగానే అధిక మెజార్టీతో గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తూ, ఒక్కటి మాత్రం నేను గ్యారంటీకి ఇవ్వగలను. నేను క్యాష్ అండ్ క్యారీ నాయకుడిని కాదు, నేను క్యారెక్టర్ అండ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడిని. మన భువనగిరి ప్రాంతాన్ని, పార్లమెంటుని, తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధికంగా అభివృద్ధి చేయటమే నా లక్ష్యం. మీ సంపద పెంచటమే నా లక్ష్యం కాబట్టి విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.